ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుందాం. స్నేహితులు ఎలా ఉండాలి? మనకి పురాణ కాలం నుంచి కూడా మిత్రుల గురించి పురాణాల్లో కూడా అనేక సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి స్నేహితులు ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి అంటే శ్రీకృష్ణుణ్ణి చూసి అందరూ నేర్చుకోవాలి. శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో సాందీపుని దగ్గర ఆయన విద్యాభ్యాసం చేశాడు. ఆయనతో పాటు మరెంతో మంది విద్యార్థులు కూడా ఉన్నారు. వారిలో సుధాముడు కూడా ఒకడు. ఆ సుధాముడికి తర్వాత కుచేలుడు అనేటువంటి పేరుతో పిలువబడ్డాడు, అతనికి ఉండేటువంటి దారిద్ర్యాన్ని అనుసరించి. కాకపోతే అతని పేరు సుధాముడు. విద్యాభ్యాసం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి శ్రీకృష్ణుడు వైభవోపేతంగా అష్టభార్యలతో వైభవాలు అనుభవిస్తూ ఉన్నాడు. అయితే కుచేలుడు ఎవరు? కుచేలుడు సుధాముడు. ఆయన విద్యాభ్యాసం చేశాడు. విజ్ఞానవంతుడు, ధర్మాత్ముడు, హరిభక్తిపరాయణుడు. ఎక్కడ కూడా ఆయన ధర్మాన్ని దాటి ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ రోజుల్లో అతనికి ధర్మపత్ని, ఆవిడ కూడా ధర్మాన్ని అనుసరించి మాత్రమే నడుస్తూ ఉండేది. సద్వంశ సంజాత ఆవిడ. సద్వంశంలో పుట్టినటువంటిది మహా ఇల్లాలు, మహాపతివ్రత. అయితే పిల్లలు కటిక దరిద్రంతో ఉండటం వల్ల అన్నం కోసం ఏడుస్తూ ఉండేవాళ్ళు. కంచం తీసుకుని తల్లి దగ్గరికి వస్తే ఆవిడకి కళ్ళమ్మట నీళ్లు రాలుతూ ఉండేవి. ఈ పిల్లలకి నేను ఏమి పెట్టి ఆకలి తీర్చాలి? భర్తను అడిగింది. మీరు ధర్మాత్ములు, హరిభక్తి పరాయణులు, సాక్షాత్తు శ్రీకృష్ణుడికి చిన్ననాటి స్నేహితులు. మీ బాల్య స్నేహితాన్ని గుర్తుపెట్టుకుని ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళండి. ఒకటి మీ స్నేహితుడు, మరొకటి ఆయన పరమాత్ముడు, దయ కలిగినటువంటి వాడు, స్నేహితులను చేరతీసేటువంటి ధర్మ గుణం కలిగినటువంటి వాడు. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి మీ బాధ చెప్పుకోండి. మనకి ఈ దరిద్రం తీరటానికి ఏదైనా ఒక మార్గం చెప్తాడు. ఆయన అనుగ్రహిస్తే మనకి ఈ దరిద్ర బాధ ఉండదు. పిల్లలు ఆకలితో ఏడ్చేటువంటి అగచాట్లు ఇక మనకి ఉండవు అని చెప్పిందిట. కాసేపు ఆలోచించాడు. కుచేలుడు ఎప్పుడు కూడా ఎంత దరిద్రంలో ఉన్నా సరే తనకి దొరికినటువంటి రూపాయినే ఆయన మహద్భాగ్యంగా భావించి దానితోనే జీవితాన్ని గడిపేవాడు. కానీ అక్రమంగా ఎప్పుడు అవినీతిగా పక్కకి తొలిగేవాడు కాదు. ధనార్జన మాత్రమే చేయంగా ఎప్పుడు నడుచుకునేవాడు కాదు. కానీ భార్య చెప్పిన తర్వాత తన ధర్మం గుర్తుకు వచ్చింది. ఇంటి యజమానిగా, భర్తగా భార్యకి, పిల్లలకి అన్నం పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది. అందుకని స్నేహితుణ్ణి యాచించడానికి వెనకాడలేదు. యాచించడానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అయితే చెప్పేట, మరి నా స్నేహితుడి దగ్గరికి వెళుతున్నప్పుడు ఉట్టి చేతులతో ఎలా వెళ్ళాలి? ఏదైనా కానుక తీసుకెళ్ళాలి కదా అన్నట్ట. ఆవిడ కూడా నిజమే. స్నేహితుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. మరి మన శక్తి ఏముంది? అతనికి మనం ఏం తీసుకెళ్ళగలం అని చెప్పేసి ఇల్లంతా వెతికిందిట. ఎక్కడా ఏమీ దొరకలేదు. చివరికి ఎక్కడో అటక మీద అటుకులు కాసిని ఉన్నాయిట.
ఆ చిరుగుల కండువాని 4 మడతలు వేసేసి దానిలో 4 గుప్పిళ్ళ అటుకులు మూటకట్టి ఇచ్చిందిట. అవి తీసుకుని కాలినడకన సుధాముడు కుచేలుడు బయలుదేరాడు. అనుకున్నట్ట నేను కటిక దరిద్రంలో ఉన్న దరిద్రుణ్ణి, ఆయన పరమాత్మ వైభోగాలతో తులతూగుతున్నటువంటి వాడు నన్ను గుర్తుపడతాడా? అసలు రాజభటులు నన్ను లోపలికి రానిస్తారా అని అనుకున్నట్ట రాజవీధిలోకి ప్రవేశించాడు. కొంచెం జంకేట ఎవరైనా నన్ను అడ్డగిస్తారేమో, బయటికి వెళ్ళిపోమ్మంటారేమో అని అనుకున్నట్ట. తర్వాత రాజభటులకి చెప్పాడు, నేను సుధాముణ్ణి, శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడిని, నేను లోపలికి రావచ్చా, వారిని చూడవచ్చా అని చెప్పేసి అడిగేట. ఇంకేముంది, శ్రీకృష్ణుడు రుక్మిణితో పాటు వచ్చి ఆయన పాదాల్ని కడిగేట. ఒక బంగారు పళ్ళెం పెట్టి సుధాముడి పాదాల్ని కడిగి తల మీద నీళ్లు చల్లుకున్నట్ట. ఎందుకు? అతిథి దేవోభవ అన్నారు కదా, నువ్వు ఇప్పుడు నాకు అతిథిగా వచ్చావు, అందుకని కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నట్ట. ఆయనని కౌగిలించుకున్నట్ట, బాల్య స్నేహితుడు కదా. మై మరిచిపోతూ ఉన్నాడు సుధాముడు. ఏమిటి, శ్రీకృష్ణుడు పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు తన బాల్య స్నేహితుడు, ఇదన్నా కళ నిజమా, ఇది నిజమేనా అని ఆశ్చర్యపోయాట. ఆ తర్వాత ఆదరంగా భుజం మీద చేవేసి నడిపించుకు వెళ్ళి తన హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టాట. ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, గంధాన్ని అలతాడు, పువ్వుల మాల వేసేట మెళ్ళో, తినటానికి కావలసినవి ఇచ్చేట. సుధాముడికి కళ్ళమ్మట నీళ్లు జారిపోతూ ఉన్నాయి, ఆనంద భాష్పాలు. భక్తి పారవశ్యంతో ఒకటి శ్రీమన్నారాయణమూర్తి, రెండవది తన బాల్య స్నేహితుడు, మూడవది కటిక దరిద్రంలో ఉన్న తనని బాల్య స్నేహితాన్ని గుర్తుపెట్టుకుని ఎంత ఆదరంగా సేవ చేస్తున్నాడు. ఆయన నోట మాట రాలేదు. ఒకవైపు రుక్మిణీదేవి, మరొక వైపు శ్రీకృష్ణుడు వింజామరలతో ఆయనకి విసురుతూ ఉన్నారట. అసలు ఏమి అడగాలో సుధాముడికి తోచలేదు. అప్పుడు ఆయన మనసులో మాటని గమనించి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నట్ట, మిత్రమా, నా కోసం ఏం తెచ్చావు? మరి ఇన్ని రోజుల తర్వాత వచ్చావు కదా, నాకేమైనా తెలియదా అన్నట్ట. అప్పుడు కుచేలుడు బాధపడ్డాడు, సిగ్గుపడ్డాడు. అటుకుల మూట, చిరుగు గుడ్డలో ఉన్నటువంటి ఎప్పుడుకో ముక్కు పట్టినటువంటి అటుకులు, వాటిని ఇవ్వడానికి కొంచెం సిగ్గుపడ్డాడు. ఆ మూటని వెనక్కి దాచుకున్నట్ట. అప్పుడు శ్రీకృష్ణుడు దాన్ని లాక్కుని ఆ మూటను విప్పి అత్యంత ప్రియంగా ఒక గుప్పిడి నోట్లో వేసుకున్నట్ట. తర్వాత మరో గుప్పిడి తీసుకోవడానికి వెళ్ళాట. అప్పుడు రుక్మిణీదేవి ఆయన చేతిని పెట్టి అడ్డుకుందిట. ఇక చాలు, ఒక గుప్పెడు ఇచ్చేసరికి ఆయనకి సకల సంపదలు చేకూరాయి. మరొక గుప్పెడు తిన్నాడంటే మనమిద్దరం కూడా ఆయనకి వశమైపోవాలి. ఇక చాలు అని సైగ చేసిందిట. ఇక అప్పుడు ఆపేశాడు. ఆ తర్వాత కాసేపు బాల్యం గురించి మాట్లాడేట. మనం గురువుగారి దగ్గర ఎలా గడిపాము నీకు గుర్తున్నాయా సుధామా? అప్పుడు మనం ఒకసారి అడవికి వెళ్ళాము, చీకటి పడింది, పెద్ద వర్షం కూడా వచ్చింది, ఉరుములు మెరుపులు వచ్చాయి, మనిద్దరం భయపడ్డాం కూడా. దారిలో మనకి ఏదీ కనపడలేదు, చెట్లు విరిగి పడుతూ ఉన్నాయి, పెద్ద వర్షం, దారిలో ఇరుక్కుపోయాం, అడవి నుంచి మనం బయటికి రాలేకపోయాం, భయంతో చెట్టు చాటున కూర్చున్నాం. అలా కూర్చున్నప్పుడు మనకి ఎంత భయం వేసింది, నువ్వెంత భయపడ్డావు ఆ రోజు. ఆ రోజులు నీకు గుర్తున్నాయా? అలా భయపడుతూనే ఉన్నాం. ఆ ముసురు వర్షం పెరుగుతూనే ఉంది. తెల్లవారింది. అప్పుడు గురువుగారు మనని వెతుక్కుంటూ వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చి, గురు శుశ్రూష చేయటానికి మీరింత కష్టపడ్డారు, రాత్రంతా అడవిలోనే ఉండిపోయారు, మీకు తప్పకుండా భగవంతుడు సకల వైభోగాలు కలగచేస్తాడు అని ఆశీర్వచనం కూడా చేశాడు. గుర్తుందా అని చిన్ననాటి కబుర్లన్నీ గుర్తు చేసుకున్నట్ట. ఆ సుధాముడికి ఆనందం వేసింది. ఒక్క విషయం కూడా శ్రీకృష్ణుడు మర్చిపోలేదు. ఎంత ఆత్మీయత చూపించాడు. ఆయన స్థాయి ఏమిటి, నా స్థాయి ఏమిటి, అయినా అరమరిక లేకుండా ప్రాణ స్నేహితుల్లాగా
ఇద్దరం ఎంత బాగా ప్రేమగా మాట్లాడుకున్నాం అని చెప్పేసి ఆనందించేట. ఆ తర్వాత సుధాముడు బయటికి వచ్చాడు. బయటికి వచ్చి మళ్ళీ అనుకున్నట్ట, ఎంతో ఆదరంగా ఆత్మీయంగా నన్ను చెరతీసుకున్నాడు, కానీ నాకే సంపదలు ఇవ్వలేదే అని ఒక్క క్షణం అనుకున్నట్ట. అయినా నేను సంపదలు మాత్రమే ఆశించి రాలేదు కదా, యజమానిగా నా ధర్మంగా భార్య పిల్లలు పోషించుకోవడం కోసం ఏదైనా అడగాలి అని అనుకున్నాను. కానీ నేను నోరు విప్పి అడగలేదు కదా, అందుకని ఇవ్వలేదేమో అని అనుకుంటూ వచ్చేసట. తన ఇంటి ముందుకు వచ్చేసరికి పెద్ద భవంతి కనపడుతోందిట. పరిచారికలు బయటికి వచ్చి తనని ఆదరంగా లోపలికి తీసుకెళ్లారు. ఇదేమిటి, వీళ్ళెవరో నన్ను పిలుస్తున్నారేమిటి, ఇక్కడ నా ఇల్లు ఉండాలే లేదేమిటి అని అనుకున్నట్ట. లోపలికి వెళ్ళేసరికి సకల ఆభరణాలు ధరించి మహాలక్ష్మిలాగా తన భార్య ఎదురు వచ్చిందిట. చిరుగుబుడ్డతో, కాసంత కుంకుమతో, ఆవిడ చిరునవ్వుతో ఉండే మహాలక్ష్మిలాగా, తన ఇల్లాలేనా మహాలక్ష్మిలాగా ఉందేమిటి, ఈ ఆభరణాలేమిటి, ఈ పట్టు చీరలేమిటి, ఆశ్చర్యపోయాట. ఆవిడ వచ్చి భర్త చేయి పట్టుకుని పాదాలకి నమస్కారం చేసి, నీ బాల్యమిత్రుడు అనుగ్రహించాడని తెలిసింది, చూసావా మనకి ఎన్ని సంపదలు వచ్చాయో అని అడిగిందిట. నేను అడగకుండా కూడా శ్రీకృష్ణుడు నాకెంతటి ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు అని చెప్పేసి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నట్ట సుధాముడు. ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి, స్నేహితుల మధ్యలో తారతమ్యాలు ఉండకూడదు, తన చిన్ననాటి స్నేహితులని మర్చిపోకూడదు, స్నేహధర్మాన్ని మర్చిపోకూడదు. తనకి అలాంటి శక్తి కలిగి ఉంటే తప్పనిసరిగా తన స్నేహితుల్ని ఆదుకోవాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతోంది. అయితే ఈ రోజుల్లో స్నేహితులందరూ కూడా వాళ్ళ స్నేహితుల్ని ఏమాత్రమైనా ఆదుకోగలిగితే ఆదుకుంటే బాగుంటుంది, స్నేహధర్మాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే ఈ విషయాన్ని ఈరోజు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము, స్నేహితుల రోజు అని ఈ రోజుల్లో చిన్ని చిన్ని కానుకలు ఇచ్చుకుని హోటల్స్లో తినడం, మద్యం తాగడం, సినిమాలకి వెళ్ళటం, పార్టీలు చేయడం చేసుకుంటూ ఉన్నారు. అలా కాకుండా నిజంగా స్నేహితులు ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసమని ఈరోజు మనం కుచేల ఉపాఖ్యానం గురించి చెప్పుకున్నాం. ఇది విన్నవారికి, దీన్ని తెలుసుకున్న వారికి, దీన్ని పాటించే వారికి హరి అనుగ్రహం కలుగుతుందిట, మంచి మిత్రులు లభిస్తారుట, దరిద్ర బాధలు పోతాయిట, సకల సంపదలు చేకూరుతాయిట, యశస్సు కూడా కలుగుతుంది అని శుక మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పినట్టుగా మనకి భాగవతంలో కనిపిస్తోంది. స్నేహధర్మం అంటే ఏమిటి, స్నేహధర్మం ఏ విధంగా ఉండాలి, స్నేహితుడు అంటే మనకి ఏం చెప్తారంటే, బంధువుల కంటే, మన ఆత్మీయుల కంటే ముఖ్యమైనటువంటి వాడు మిత్రుడు, నిజమైనటువంటి మిత్రుడు. అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ, స్త్రీలకి మిత్రులు ఉంటారు, పురుషులకి ఉంటారు. అయితే మిత్రధర్మం ఎలా ఉండాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకునేలాగా, ఆత్మీయంగా కష్టం చెప్పుకున్నప్పుడు ఇక్కడ వినేసి పక్కకి వెళ్ళి దాన్ని మరో రకంగా ప్రచారం చేయటంగా ఉండకూడదు. ఈ రోజుల్లో మనకి చాలామంది దగ్గర అదే కనిపిస్తోంది. స్నేహితులుగానే తిరుగుతూ ఉంటారు, కానీ ఎవరి దగ్గర ఎలాంటి లాభం పొందటానికి అవకాశం ఉందో అలాంటి వాళ్ళని వెతుక్కుని స్నేహాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత స్నేహితులు అంటే విలువ లేకుండా, వాళ్ళకి ముఖం చూపించకుండా తప్పుకుని తిరుగుతూ ఉంటారు. ప్రతి మనిషికి కానీ స్నేహితులు ఉంటారు. అయితే ఆ స్నేహితులు, ఆ స్నేహధర్మం ఏ విధంగా ఉండాలి, స్నేహితులు అంటే ప్రాణం పెట్టండి. మీకు సహాయం చేయటానికి చేత కాకపోయినా వాళ్ళ గురించి దుష్ప్రచారం చేయకండి, అది స్నేహధర్మం అనిపించుకోదు. ఎప్పుడు కూడా స్నేహితులకి మీ వలన ఏదైనా మాట కానీ, చేత కానీ, డబ్బు కానీ, మరే రకంగా కానీ సహాయం చేయగలిగితే చేయండి. చేయలేకపోతే మంచి సలహా ఇవ్వండి. అదే కాకపోతే వాళ్ళ గురించి మూడో వ్యక్తికి చెప్పకండి. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ప్రతి వ్యక్తి కూడా తన కష్ట సుఖాలని బంధువులకి కాకుండా, ఒక్కొక్కసారి కుటుంబ వ్యక్తులతో కూడా కాకుండా మిత్రులతో పంచుకుంటూ ఉంటారు. వాళ్ళతో, ఎందుకంటే సమవయస్కులైనటువంటి వాళ్ళు, తనతో కలిసి తిరిగేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కష్ట సుఖాలని చెప్పుకుంటూ ఉంటారు.
కానీ అవి విని బయట మరొక రకంగా దుష్ప్రచారం చేయటం కానీ, లేదా అది అదనుగా వాళ్ళని నొక్కి పెట్టడం కానీ, లేదా వాళ్ళ దగ్గర ఉండేటువంటి బలహీనతని ఆధారంగా చేసుకుని వాళ్ళని ఇంకా కూడా దిగజార్చేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు. అవి స్నేహధర్మాలు అనిపించుకోవు. స్నేహధర్మం అంటే స్నేహితుడికి అయితే మేలు చేయండి, లేదా వాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కీడు, మన వలన ఎలాంటి కీడు జరగకుండా దూరంగా ఉండండి. అంతేకాని ఎప్పుడు కూడా స్నేహితుల్ని స్నేహద్రోహం, మిత్రద్రోహం చేయకండి. మిత్రద్రోహం చేయటం అనేటువంటిది చాలా దుర్గుణం అనేటువంటిది, దానివల్ల చాలా దోషం అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. స్నేహధర్మం తెలిసినటువంటి కర్ణుడు కూడా తను చెడు చేస్తున్నట్టు తెలిసిన దుర్యోధనుడికి తన జీవితాన్ని అంకితం చేసేశాడు. తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. స్నేహధర్మం అనేటువంటి దానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు కర్ణుడు. అదేవిధంగా విభీషణుడు, రాముడు వాళ్ళు కూడా ఒకరికి ఒకళ్ళు సహాయం చేసుకుని స్నేహధర్మాన్ని నిలబెట్టుకున్నారు. పురాణాల్లోకి వెళ్తే మనకి అనేక కథలు కనిపిస్తాయి స్నేహధర్మం గురించి, ఎవరెవరు ఏం చేశారు అనేటువంటిది. అందుకని అవన్నీ తెలుసుకోకపోయినా మన వలన, మన చేతి వలన, మన మాట వలన, మన ప్రవర్తన వలన మన స్నేహితులకి ఎప్పుడు కూడా చెడు జరగకుండా మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. స్నేహితుడు అనేటువంటి వాడు భగవంతుడి రూపంలో మనకి సహకారిగా, మన మిత్రుడిగా లభిస్తాడట. అందుకని స్నేహితుడిని కూడా భగవత్ స్వరూపంగా భావించినప్పుడు మనం వాళ్ళకి ద్రోహం చేసేటువంటి అవకాశం ఉండదు. స్నేహం అనేటువంటిది అతి పవిత్రమైనటువంటిదిగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. ఇవాల్టి మంత్రం శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణుణ్ణి నేను శరణు వేడుకుంటున్నాను అని అనునిత్యం, అనుక్షణం ఎవరు అనుకుంటూ ఉంటారో వాళ్ళకి కృష్ణ పరమాత్మ వెంట ఉండి సహకారిగా ఉంటాడట. ముఖ్యంగా స్నేహితులతో విభేదాలు వచ్చినప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, దిక్కు తోచనప్పుడు, ఇక నుంచి నాకు ఎలాంటి మార్గం కనిపించటం లేదు, నేను సుడిగుండంలో మునిగిపోతూ ఉన్నాను అనుకునేటువంటి వాళ్ళు 2 చేతులు ఎత్తి శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ అని అహర్నిశలు అనుకుంటే అలనాడు సభలో ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చినట్టుగానే ఎవరికైనా సరే ఎలాంటి కష్టంలో ఉన్న వాళ్ళకి ఆ కష్టం తీరడానికి ఆయన చేయూతనిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే प्रभो विश्वनायका चाणुरान्तका हरे दीनरक्षका दुर्मदान्तका कृष्ण कंसनाशका कमललोचना कृष्ण पापमोचना जय जनार्दना कृष्ण राधिकापते